ఈఎల్ఈ మిత్రులకి తిరిగి మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే టాపిక్ లోన్ బజార్. లోన్ బజార్లో మనం అన్ని రకాల లోన్ లీడ్స్ అనేది మనం సిఎస్సి ద్వారా లీడ్ జనరేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనం క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లోన్ బజార్ అని టైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ వచ్చినటువంటి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయాలి, సిఎస్సి లోన్ బజార్. ఇక్కడ మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఈఎల్ఈ లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు సిఎస్సి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. అదేవిధంగా క్యాప్చా కూడా ఉంటుంది. సిఎస్సి లాగిన్ అనేది అవ్వాలి. అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు లోన్ ప్రోడక్ట్స్, ఈఎంఐ కలెక్షన్స్, కార్డ్, అకౌంట్ ఓపెనింగ్, ఇలా డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం లోన్ ప్రోడక్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఉన్నటువంటి లోన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు డిస్ప్లే అవుతున్నాయి కదా, అగ్రి లోన్, ఆటో లోన్, హోమ్ లోన్, ఇలా మనకి నెంబర్ ఆఫ్ లోన్ సెక్షన్స్ అనేది మనకు అవైలబుల్లో ఉన్నాయి సిఎస్సి లోపల. కిసాన్ క్రెడిట్ కార్డ్, లోన్ అగైన్స్ ప్రాపర్టీ, పర్సనల్ లోన్, కమర్షియల్ వెహికల్ లోన్, 2-వీలర్ లోన్, ఇలా మల్టిపుల్ లోన్స్ అనేది మనం సిఎస్సి ద్వారా లోన్ లీడ్ అనేది జనరేషన్ చేయొచ్చు. ఇక్కడ మనము ఉదాహరణకు కొన్ని ఏ విధంగా చేయాలో మనకు ఇక్కడ చూసుకుందాం. నేను ఉదాహరణకి ఇక్కడ హోమ్ లోన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. హోమ్ లోన్ లోపల మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోమ్ లోన్ సంబంధించినటువంటి కంపెనీస్ మనకి ఏవైతే సిఎస్సిలో టైప్ అయిన కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ కూడా మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మనకు ఏ కంపెనీలో అయితే మనము లోన్ అనేది అప్లై చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీలో చేసుకుంటాం. నేను ఇక్కడ మహీంద్రా హౌసింగ్ ఫైనాన్స్ లోపల లోన్ అనేది లీడ్ జనరేషన్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఓటీపీ చేంజ్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత కస్టమర్ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెరుమాల్, ఇక్కడ చూసినట్లయితే పెరుమాల్లో కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబరు, అప్లికెంట్ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిఓబి, మొబైల్ నెంబర్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మనకు లీడ్ అనేది జనరేషన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మరో ఉదాహరణ చూసుకున్నట్లయితే 3-వీలర్ లోన్. మనం ఇక్కడ లోన్స్ అనేది మల్టిపుల్ లోన్స్ ఉంటాయండి. మనకి ఏ లోన్ అయితే కావాలనుకుంటామో దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించినటువంటి కంపెనీస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను బిజినెస్ లోన్ తీసుకున్నాను. బిజినెస్ లోన్ లోపల నేను శ్రీరామ్ ఫైనాన్స్ యొక్క లోన్ అనేది నేను అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంట్రీ చేసి ఓటీపీ జనరేషన్ అనేది చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇక నెంబర్ ఆఫ్ లోన్ సెక్షన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికైతే సిబిల్ కావాలనుకుంటాం మనం ఇక్కడ కింద సిబిల్ ఉంది కదా, సిబిల్ ఓపెన్ చేసి కూడా మనం సిబిల్ అనేది చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈఎంఐ కలెక్షన్ కదా, ఈఎంఐ కలెక్షన్ లోపల మనకు 4 కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ 4 కంపెనీస్ మనం ఈఎంఐ కలెక్షన్ కూడా చేయొచ్చు. అదేవిధంగా కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఇవి మనకు క్రెడిట్ కార్డ్స్ అనేవి మనకు పతంజలి క్రెడిట్ కార్డు, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఇలా క్రెడిట్ కార్డ్స్ కూడా మనం అప్లై చేయొచ్చు. అదేవిధంగా అకౌంట్ ఓపెనింగ్ చేయొచ్చు. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ కూడా హెచ్డిఎఫ్సి ద్వారా చేయొచ్చు. అదేవిధంగా రిపోర్ట్ ఓపెన్ చేసినట్లయితే విఎల్ఈ కమిషన్ స్ట్రక్చర్, విఎల్ఈకి మనం లీడ్ జనరేషన్ చేసిన తర్వాత మనకి ఎంత కమిషన్ వచ్చిందనేసి మనకు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ నేను ఇక్కడ చేసినటువంటి లీడ్ జనరేషన్ యొక్క డీటెయిల్స్, కమిషన్ ఎంత వచ్చిందో మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ లీడ్ స్టేటస్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం ఏదైతే ప్రోడక్ట్ ఏ కంపెనీ ద్వారా చేసామో ఆ కంపెనీ యొక్క నేమ్ సెలెక్ట్ చేసుకొని, ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని, మొబైల్ నెంబరు, లీడ్ జనరేషన్ నెంబర్ కొట్టిన వెంటనే లీడ్ స్టేటస్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. మనకి ఎక్కడ పెండింగ్ ఉందో అది కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ టెలిమార్కెటింగ్ ఉంది కదా, ఇక్కడ కమిషన్ స్ట్రక్చర్, ఏ కంపెనీకి ఎంత కమిషన్ వస్తుందో అనేసి మనకి ఇక్కడ మా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ లోన్ పైన క్లిక్ చేసి బిజినెస్ లోన్ ఓపెన్ చేసినట్లయితే మనకు బిజినెస్ లోన్లో మనం టైప్ అయిన కంపెనీస్ డేటా కూడా మొత్తం ఒకటేసారి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. విఎల్ఈ కమిషన్ ఎంత వస్తుందో కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది.
ఇక్కడ అదేవిధంగా మనము ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఉంది కదా, ఈ ఈఎంఐ క్యాలిక్యులేటర్ ద్వారా మనం ఎంత పేమెంట్కి ఎంత ఈఎంఐ వస్తుంది అనేసి కూడా విఎల్ఈ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ విధంగా మనము లోన్ బజార్ యొక్క ప్రోడక్ట్స్ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.